రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు పలువురు కార్పొరేటర్లను గోదావరికని వీర బ్రహ్మేంద్ర స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఆలయ ఆవరణలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మేయర్ మహంకల్ స్వామి, డిప్యూటీ మేయర్ పాతుపల్లి ఎల్లయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు నూతనంగా ఎన్నికైన 49వ డివిజన్ కార్పొరేటర్ సాగి సంతోష్ రావు, 40వ డివిజన్ కార్పొరేటర్ కంజంపురం జయప్రద రాజేందర్, 51వ డివిజన్ కార్పొరేటర్ రామోజు రేఖా మహేష్, 11వ డివిజన్ దాసరి విజయ్ కుమార్, 5వ డివిజన్ కార్పొరేటర్ మాటూరి సత్యప్రసాద్, 50వ డివిజన్ కార్పొరేటర్ ధూళికట్ట సతీష్ లను ఆలయ ట్రస్ట్ నాయకులు ఘనంగా సన్మానించారు. ప్రజలందరినీ కూడా మమేకం చేయాలి. ఈ ప్రాంతానికి కావలసిన నిధులు అన్ని తీసుకురావాలనే ఏకైక సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకు వెళ్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఈ ప్రాంతం అంతా వెనుకబడిపోయింది. ఈ ప్రాంతంలో ఉన్న బొగ్గుబాయిలన్నీ మూసేసారు. ఇక్కడ రిటైర్డ్ అయిన కార్మికులందరూ కూడా తమ సొంత గ్రామాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ప్రాంతం ఇట్లా జరిగితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని ఆలోచన చేసి ఈరోజు ఎమ్మెల్యే గారు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మళ్ళీ ఇక్కడ రామగుండానికి పూర్వ వైభవం తీసుకురావాలి, పునర్నిర్మాణం చేయాలనే ఏకైక సంకల్పంతో ఈరోజు రామగుండంలో 1x800 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. ఆ ప్రాజెక్టు శంకుస్థాపన అయితే దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 20 నుంచి 30 వేల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా ఎన్టీపీసీలో కూడా 3x800 2400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు తీసుకొచ్చి ఇక్కడ ప్రజలందరికీ చదువుకున్న మంచి విద్యార్థులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ ప్రాంతం అంతా కూడా వ్యాపారం అభివృద్ధిలోకి తీసుకురావాలి. ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాలి. ఈ ప్రాంతం అంతా కూడా ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలి. వ్యాపారాన్ని వికేంద్రీకరించి ఇక్కడ నుంచి ఎవరు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళొద్దనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు బ్రహ్మాండమైన కృషి చేస్తూ ఈరోజు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారితో కలిసి ముఖ్యమంత్రి గారితో ఉన్న సాన్నిధ్యంతో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. దానిలో మనమందరం కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తప్పకుండా ఈ మధ్యనే 25 లక్షలకు సంబంధించిన ప్రొసీడింగ్ కూడా మీకు దాదాపుగా వారం 10 రోజులలో వచ్చే అవకాశం ఉన్నది. నిన్న అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడితే గౌరవ ఎమ్మెల్యే గారు 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయమని చెప్పేసి లెటర్ ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రొసీడింగ్ కూడా జిల్లా కలెక్టర్ గారు ఈ వారం 10 రోజులలో ఇచ్చి మీకు మంచి శుభవార్త చెప్పే అవకాశం ఉన్నదనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రానున్న రోజులలో తప్పకుండా
వీర బ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ కు సంబంధించి ఏదైనా అభివృద్ధి చేస్తామంటే గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీ అందరి సహాయ సహకారాలు తీసుకొని ఖచ్చితంగా అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి ఈ గుడి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇది కానీ ఒకటే మీ అందరికీ చెప్పేది, మాకు డైనమిక్ ఎమ్మెల్యే రామగుండంలో 50 సంవత్సరాలుగా లేనటువంటి అభివృద్ధి జరిగేటువంటి సత్తా ఉన్న ఎమ్మెల్యే, ఆలోచన కలిగి ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎక్కడ సమస్యలున్నా పరిష్కరించేటువంటి ఆలోచన విధానం కలిగి ఈ రామగుండం ప్రాంతాన్ని మరి ఒక అభివృద్ధి దశలో నడిపించడం కోసం, అభివృద్ధిలో నడిపించడం కోసం మరి ఈరోజు రామగుండం అంతా రామగుండం అంటే ఇంతకుముందు అంతా చీకటిమయం, ఇక చీకటి అయిపోతుంది, ఇక ఆరిపోతుంది కరెంటు, ఇక్కడ వెలుతురు లేకుండా అవుతుందని బాధపడేవాళ్ళు ఈరోజు ఏ రోడ్డుకి వెళ్ళినా గుండు పిండి కింద పడ్డా తీసుకోవచ్చు వంగి, అట్లా అవుపడుతున్నాయి రోడ్లు, బ్రహ్మాండమైన రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజు, వీధి దీపాలు, ఊరుకు అలంకరణ చేసినటువంటి ఈ గుడికి ఎట్లా లైట్ వేసి అక్కడ ఆరతులు బట్టి అలంకరణ చేస్తారో దేవుడికి, వీర బ్రహ్మేంద్ర స్వామికి, ఆడ ఇవాళ రోడ్లు కూడా రామగుండం రైల్వే స్టేషన్ నుండి గోదావరి కని వరకు, అక్కడ ఎన్టీపీసీ నుండి ఎఫ్సిఐ వరకు, ఇటు 18 లైన్ కాని వరకు, అటు గోదావరి బ్రిడ్జ్ వరకు బ్రహ్మాండమైనటువంటి రోడ్లు, డ్రైనేజు, వీధి దీపాలు అమర్చి చాలా అందంగా ఈ గోదావరి కని తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి మా కౌన్సిల్ సభ్యులు గౌరవనీయులు, మా కొత్తగా ఏర్పడ్డ కార్పొరేటర్లు అందరూ కొత్తగా మరి మా మాంకాలి సామాన్న గతంలో కూడా ఈ రామగుండాన్ని అంతా చదువుకున్నవాడు, అనేక సందర్భాల్లో అభివృద్ధి గురించి ఈ రామగుండం ప్రజలకు ఇతర పార్టీల చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ అభివృద్ధిలో నడవాలి, గోదావరి కనంతా ఇది సక్రమంగా పని జరుగుతుందని చెప్పి గోదావరి కని ప్రాంతాన్ని అంతా విమిడించుకొని ఎక్కడైతే అభివృద్ధి లేదో అక్కడ వెంటనే అభివృద్ధిని స్టార్ట్ చేయాలనే ఆలోచన కలిగి శక్తి ఉన్నటువంటి వాడు ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి కూడా ఆయనకి ఇంకా శక్తి ఇవ్వాలి. మా కార్పొరేటర్ల మండలం కూడా ఈ రామగుండంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక మార్పు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది మా ఎమ్మెల్యే గారి లక్ష్యం, మా సామాన్య మా యొక్క మరి టీము అందరి లక్ష్యం. ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్ట్ చైర్మన్ మామిడిపల్లి భాస్కర్, ప్రధాన కార్యదర్శి ఖజాంపురం ప్రభాకర్, గౌరవ సలహాదారులు గుగ్గిల రవీంద్రచారి, ట్రస్ట్ సభ్యులు కాందుకూరి మోహనాచారి, కంచాపురం సుధాకర్, మామిడిపల్లి శ్రీధర్, పాంచాల శ్రీనివాస్, స్వర్ణకార సంఘం రాష్ట్ర కార్యదర్శి కొక్కొండ రమేష్, ఉప్పల లక్ష్మీ నరసయ్య, మనుమయ సంఘం అధ్యక్షుడు చెన్నోజు నారాయణ, కోశాధికారి చిలుమల రాధాకృష్ణ తదితరులతో పాటు విశ్వ బ్రాహ్మణ ఓపా కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో కుల బాంధవులు పాల్గొన్నారు.